సార్ మేజర్‌గా నిన్న, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేజర్‌గా గమనిస్తోంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు. ఓ ముఖ్యమంత్రి తన పైనున్న కేసుల్ని విత్‌డ్రా చేయించుకుంటున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇలాంటి ఒక ప్రచారం జరుగుతోంది. ఏసీబీ కోర్టు కేసులు 2 కేసులు ఎత్తేసింది. మిగతా కేసులు కూడా ఎత్తేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా చూస్తున్నాం. అసలు ఈ అంశానికి సంబంధించి ఏం జరిగింది? ఏం జరగబోతోంది? ఏం జరిగే అవకాశం ఉంది ఫర్దర్‌గా? ఈ నరసింహులు గారు ఇక్కడ మనం మనం రాజ్యాంగం దగ్గర నుంచి వద్దాం. హ్మ్. కాన్స్టిట్యూషన్ నుంచి వస్తే సార్. కాన్స్టిట్యూషన్ లో 3 ప్రధానమైనటువంటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్. హ్మ్. అయితే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ హ్మ్. అంటే చట్టాలను తయారు చేసే బాధ్యత ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఉంటే హ్మ్. దాన్ని బాధ్యతాయుతంగా ఎగ్జిక్యూట్ చేసేటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ మీద ఉంటే, హ్మ్. వీళ్ళు చేసినటువంటి చట్టాల్లో కానీ లేకపోతే ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే దాన్ని కరెక్ట్ చేసేటువంటి బాధ్యత జ్యుడిషియరీ ఉంటుంది. హ్మ్. ఈ 3 కూడా ఎవరి మీద ఇంటర్ డిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావు. 3 కూడా సపరేట్ అంగాలు. హ్మ్. అయితే ఈ 3 సపరేట్ అంగాల్లో హ్యాండ్ అండ్ గ్లోవ్ గా పనిచేసే అవకాశం ఉన్నది లెజిస్లేటివ్ కి, ఎగ్జిక్యూటివ్. హ్మ్. ఎందుకంటే మంత్రులు నిర్ణయాలు చేసినప్పుడు వాటిని అమలు పరిచేటువంటి బాధ్యత, ఎవ్రీడే వాళ్ళతో ఇంటరాక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత హ్మ్. ఈ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. హ్మ్. ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ కలిసి ప్రాపర్ గా పని చేయకపోతే జ్యుడిషియరీ కమింగ్ టు ద ప్లే. ఓకే. ఇదాది మన దేశం యొక్క స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. హ్మ్. కానీ రోజు రోజుకి ఎలా అయిపోతుంది అంటే, హ్మ్. ఈ 3 స్ట్రక్చర్స్ లో 2 స్ట్రక్చర్స్ ఆల్రెడీ హ్యాండ్ అండ్ గ్లో గా వర్క్ చేస్తున్నాయి. వాళ్ళు ఇద్దరు కూడా కొల్యూడ్ అయిపోయి వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు. నెంబర్ 1 లెజిస్లేటివ్, నెంబర్ 2 ఎగ్జిక్యూటివ్. ఓకే. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళ యొక్క పోస్టింగ్ల కోసం వాళ్ళ యొక్క వ్యవహార శైలి పనిచేస్తూ ఉంటుంది. హ్మ్. రూల్ ఆఫ్ లా ఉండదు, ఐపీసీ ఉండదు, సిఆర్పిసి ఉండదు, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉండదు. హ్మ్. ప్రజలు మనకి జీతాలు ఇస్తున్నారు, ప్రజల కోసం మనం పనిచేయాలి, మనం ప్రమాణం చేసినట్టు పనిచేయాలని ఐపీఎస్లు, ఐఏఎస్లు మర్చిపోయి చాలా దూరం, చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది. హ్మ్. ఇప్పుడు కొంచెం గొప్ప ఆ, వ్యవస్థల్ని కాపాడుతుంది, లేకపోతే డెమోక్రసీ మీద ప్రజలకు కొంత నమ్మకం కలిగించున్న ఒక వ్యవస్థ ఏది అంటే న్యాయ వ్యవస్థ. సార్. సో ఈ న్యాయ వ్యవస్థ గురించి నేను కాసేపు పక్కన పెడతాను, తర్వాత మాట్లాడతాను హ్మ్. దాని గురించి. హ్మ్. టు- నేను డెప్త్ గా వెళ్ళటంలా, అంటే ప్రజలకు అర్థం కావటానికి నేను ఒక అవుట్ లైన్ ఇస్తున్నా, ఇప్పుడు సార్. జరుగుతున్నటువంటి సినారియో ఎలా ఉంది అనే దాని మీద. సార్. నరసింహరావు గారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. హ్మ్. ఈ 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. 19 తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుందాం. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకొచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇది ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కరెక్ట్. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్లే ఉంటా ఉంటారు. హ్మ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే, నేను మీకు ఒక ఇన్నర్ రింగ్ రోడ్, సారీ, హ్మ్. లిక్కర్ కుంభకోణం కేసు గురించి నేను మీకు ఒక చిన్న లిక్కర్ కుంభకోణం గురించి, సారీ, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి, లిక్కర్ కుంభకోణం గురించి చెప్తాను. ప్లీజ్. దీంట్లో ఏం జరిగింది? హ్మ్. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హ్మ్. గత కేసు పెట్టే సందర్భానికి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద హ్మ్. అజయ్ రెడ్డి, చైర్మన్, ఏపీఎస్ఎస్డిసి తాడేపల్లి గుంటూరు అనే అతను హ్మ్. ఒక కంప్లైంట్ పెట్టారు. హ్మ్. ఏమని కంప్లైంట్ పెట్టారు అంటే, హ్మ్. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి హ్మ్. ఈ ఈ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు హ్మ్. ఆ మేము రెగ్యులర్ ఫైల్స్ మేము రివ్యూ చేస్తున్న సందర్భంలో హ్మ్. ఈయన ఆ, సార్, ఈయన అజయ్ రెడ్డి చైర్మన్ సార్, అంటే అఫీషియల్ కెపాసిటీ. ఓకే. అజయ్ రెడ్డి చైర్మన్. హ్మ్. అఫీషియల్ కెపాసిటీలో ఆయన ఏం చేశాడు? 8/9/2021లో హ్మ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఒక లెటర్ రాశారు, ఓకే. ఒక కంప్లైంట్ ఇచ్చాడు. హ్మ్. ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే, హ్మ్. మేము రెగ్యులర్ ప్రాసెస్ లో వెరిఫై చేస్తున్న సందర్భంలో హ్మ్. మాకు తెలిసింది ఏంటి అంటే, హ్మ్. వీళ్ళు ఆ ఏంటది, జిఎస్టి ఇంటెలిజెన్స్ పూణే వాళ్ళు హ్మ్. జిఎస్సి ఇంటెలిజెన్స్ పూణే వాళ్ళు హ్మ్. మాకు
కొన్ని డాక్యుమెంట్స్ పంపించి అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత ప్యాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 3 ఇన్వెబ్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ అర్హతి ట్రేడర్స్ న్యూఢిల్లీ, అండ్ మిస్సెస్ జిఏ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ. ఈ 5 కంపెనీలు షెల్ కంపెనీ. ఈ షెల్ కంపెనీస్ కి 2 కంపెనీలు ఏంటి? ఆ కంపెనీలు అంటే డిజైన్ టెక్ సర్వీస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్. ఈ 2 కంపెనీస్ సిమెంట్స్ అనే కంపెనీలకి సబ్సిడరీ కంపెనీలుగా ఉన్నాయి. అంటే ఇన్ సబ్స్టాన్స్ చెప్తాను నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే, రాష్ట్రంలో యువతకి ఉద్యోగాల కల్పన జరగాలి అంటే యువతలో నైపుణ్యం ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, వాళ్ళలో స్కిల్ ఉండాలి. ఈ స్కిల్ ఉండాలి అంటే ఆ స్కిల్ వాళ్ళకి డెవలప్మెంట్ చేసే వాళ్ళ ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఉండాలి. సో ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ సంస్థ గుజరాత్ లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగి వాళ్ళు చాలా అద్భుతంగా ఇతర రాష్ట్రాలతో కొలాబరేట్ అయిపోయి ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు. సో ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేసింది, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ జరగాలి అంటే మన ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఉండాలి, కొన్ని క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి. సో అందుకోసం అని గుజరాత్ లో ఈ సిమెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఇదిగో మా రాష్ట్రంలో కూడా మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ చేయండి, మీరు చేస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో మీరు 90% అంటే మేము 90% పెట్టుబడి పెడతాము, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేస్తాము, మీరు జస్ట్ 10% మీరు చేస్తే సరిపోతుంది, మేము కొంత పెట్టుబడి పెట్టుకుంటాము, మీరు ఆ మిగతా 10% లో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి ఏం చేశారు వాళ్ళు, మన రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ 6 క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. 6 క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి అంగీకరించి వాళ్ళు ఏం చేశారు, 10% అమౌంట్ మీరు కట్టండి చాలు, మిగతా అమౌంట్ మేమే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మేమే ట్రైనింగ్ ఇచ్చుకుంటాం అని. దానికి అనుగుణంగా ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, వితౌట్ క్యాబినెట్, వితౌట్ ఏవైనా ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అంటే బిజినెస్ రూల్స్ ప్రకారం క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. జివో ఎంబసీ నెంబర్ 4 డేటెడ్ 36/2015 ఏం చేశారు, ఈ జివో ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిమెంట్స్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఏం చేశారు, ఈ కంపెనీలు ఎస్టాబ్లిష్మెంట్ జరగకుండా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి క్లస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరగకుండా 370,78,80,80,000 రూపాయలు నేను ఏదైతే చెప్పానో ఈ 2 కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేసి పడేసి, ఈ 370 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, బిజినెస్ రూల్స్ అప్రూవల్ లేదు, ఈ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఏ 2 కంపెనీలు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని వచ్చినాయో ఈ 370 కోట్ల రూపాయలని నేను ఇంతకు ముందు చదివి వినిపించినట్టుగా ఈ 5 షెల్ కంపెనీలకి ఈ అమౌంట్ రూట్ చేశాను. నేను ఇంకా 5 కంపెనీలు చదివి వినిపించాను. షెల్ కంపెనీస్ అంటే వీళ్ళు రిపోర్ట్ లో రాసుకున్నారు, రైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్యాట్రియాక్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వెబ్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ అండ్ హరిహత్ ట్రేడర్స్, జిఏ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలకి మనం ఏదైతే 370 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయో ఈ 370 కోట్ల రూపాయలు ఆ 2 కంపెనీల నుంచి ఈ షెల్ కంపెనీస్ ఈ 2 కంపెనీలకి అంటే ఈ 370 కోట్ల రూపాయల అమౌంట్ సైఫన్ ఆఫ్ అయిపోయింది, దీని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి డీజీపీకి ఒక లెటర్ రాస్తే వీళ్ళు ఇమ్మీడియట్ గా ప్రిలిమినరీ ఆడిట్ చేయించారు, సైంటిఫిక్ ఆడిట్ చేయించారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైంటిఫిక్ ఆడిట్ రిపోర్ట్, ఫోరెన్సిక్ ఆడిట్ వాజ్ ఆల్సో కండక్టెడ్ బై ది ఏపీఎస్ఎస్డిసి ఓవర్ ది సెట్ salesman APSCDCL project and it was found that around 241 crores was misappropriated by causing wrongful loss to the government of AP through bogus invoices by the technologies partner along with the others. APSSDC తెలిసింది ఏంటంటే ఫోరెన్సిక్ ఆడిట్. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ అనేది చాలా కీలకం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే బిఫోర్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్
బిఫోర్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ ఉమ్. వీళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ ఆడిట్ కూడా చేయిస్తారు. ఓకే, ఎఫ్ఐఆర్ కంటే ముందే ఏ చేశారు కంపెనీ ద్వారా ఆడిట్ చేయించారు అనేది కూడా రాశారు దీంట్లో. వీళ్ళు ఉమ్. ఏ కంపెనీ ద్వారా మేము ఆడిట్ చేయించామో కంపెనీ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కోర్టు. ఓకే. ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇలా 371 కోట్ల రూపాయలు ఉమ్. ఇది పూణేలో జిఎస్టీ ఎక్కొట్టారనే వచ్చిన దాని మీద మేము ఎంక్వైరీ చేస్తే ఉమ్. ఫిక్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఉమ్. 370 కోట్ల రూపాయలు ఈ విధంగా ఉమ్. వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇవి బోగస్ కంపెనీ ద్వారా ఈ అమౌంట్ రూట్ అయ్యి ఉమ్. మేము సైంటిఫిక్ ఆడిట్ చేస్తే సైంటిఫిక్ ఆడిట్ లో మాకు తేలినటువంటి నిజాలు ఇవన్నీ. ఉమ్. కాబట్టి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి చంద్రబాబు నాయుడు మీద, ఉమ్. బికాస్ ఈ మిస్అప్రాపరేటెడ్ 370 crores రూపీస్ అని చెప్పేసి ఉమ్. వాళ్ళు అండర్ 370 crores రూపీస్ ఇవ్వటానికి కూడా ఉమ్. నరసింహ గారు ఉమ్. మీకు బడ్జెట్ అప్రూవల్ కూడా వాళ్ళు కాపీ కూడా పెట్టారు. ఓకే. TORT నెంబర్ 2452 ఉమ్. డేటెడ్ 9/9/2015 ద్వారా ఉమ్. ఏం చేశారు, APSI ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది ఆర్డర్స్ ఇష్యూడ్ రిఫరెన్స్ రీడ్ అబౌవ్ ఉమ్. ది సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్వాయిస్ is hereby issued a budget release order for an amount of rupees 270 crores, 270 crores from the BE provision 2015 to 16 in relaxation of quarterly regulation orders towards 10% of the government contribution. ఉమ్. So, the amount was released from the budget. ఓకే. బడ్జెట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళి అట్లా యాక్చువల్ గా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో క్లస్టర్స్ ఏర్పాటు చేసి నిజంగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఈ 6 క్లస్టర్స్ ద్వారా కొన్ని వందల మంది ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చినట్టయితే దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. లేదు కదా. ఇప్పుడు విషయం ఏంటి, ఇక్కడ ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, ఇక్కడ వార్తలు చదువుతున్నారు, జర్నలిస్టులు పనిచేస్తున్నారు, ఎవ్రీడే న్యూస్ రిపోర్టింగ్ జరుగుతుంది అని కొన్ని పేపర్ల మీద చూపించారు. పైగా అది పట్టుకుంది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి వ్యవస్థ. సెంట్రల్ జిఎస్టీ ద్వారా వచ్చిన దాని మీద ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు సైంటిఫిక్ ఆడిట్ రిపోర్ట్ చేసి సైంటిఫిక్ ఆడిట్ రిపోర్ట్ లో పూర్తి ఆధారాలతోటి అసలు నరసింహరావు గారు మీరు ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ ఇవ్వమని అడిగినటువంటి రిపోర్ట్ చూస్తే నాకు తెలిసి 26 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాశారు వాళ్ళు. 26 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో నాకు తెలిసి ఒక 1000 ఎలిగేషన్స్ ఆయన మీద పెట్టింది. అంటే ఏ స్థాయిలో ఈయన రూట్ చేశాడు, ఏ విధంగా షెల్ కంపెనీస్ ఏర్పాటు చేశాడు, ఏ విధంగా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాడు, ఏ విధంగా బిజినెస్ రూల్స్ వైలేట్ చేశాడు, ఇవన్నీ కూడా నేనేమంటానంటే ఇవన్నీ ఆధారాలతోటి పెట్టారు, ఆధారాలతోటి చేశారు నేను అనటం. ఒక ప్రాథమికమైనటువంటి రిమాండ్ రిపోర్టు పోలీసులు అప్పుడున్నటువంటి అధికారులు ఒక ప్రాథమికమైనటువంటి ఆధారాలతోటి పోలీసులు ఏసీబీ కోర్టులో రిమాండ్. కోర్టు ఏం చేసింది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత రిమాండ్ యాక్సెప్ట్ చేసింది. 54 రోజులు ఇంచుమించుగా రిమాండ్ లో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఈ 54 రోజులు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఎప్పుడైతే మారిపోయిందో ఇదే ఆఫీసర్ వెళ్ళి తూచి ఆడిటింగ్ రిపోర్ట్ తప్పు, తూచి సెల్ కంపెనీలే లేవు, తూచి మేము పెట్టిందంతా తప్పుడు రిపోర్టు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా మరి బడ్జెట్ రిలీజ్ అయినటువంటి 270 కోట్లు ఎక్కడికి వెళ్ళి, ఇప్పుడు మీరు ఏదైతే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి ఈ ఆడిట్ రిపోర్ట్ 370 కోట్ల రూపాయలు షెల్ కంపెనీస్ కి వెళ్ళిపోయి ఒక్క క్లస్టర్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, ఒక్కళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో ట్రైనింగ్ ఇవ్వలేదు, అన్ని కూడా పేపర్స్ మీద ఉన్నాయి. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము అప్రూవల్ ఇవ్వము అని చెప్పి అది కూడా రాశారు. ఒక ఫైనాన్స్ సెక్రటరీ అండర్ సెక్రటరీ కింద ఉన్నటువంటి ఒక అధికారి, ఒక లేడీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్, ఆ లేడీ డిసెంట్ రాసింది నేను అప్రూవల్ ఇవ్వను అని. డిసెంట్ రాసినటువంటి దాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఇచ్చేశారు. కాబట్టి ఈ కమిటెడ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ 378 crores ఆఫ్ పబ్లిక్ మనీ అని రాసిన ఆధారాలన్నీ కోర్టు ముందుకు రాకుండా, విచారణ జరగకుండా ఈ రోజు మీరు కేసుని ఓవర్ నైట్ ఏసీబీ కోర్టులో తూచి అని చెప్పేసి ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ ఇస్తే ఆ ఫైనల్ రిపోర్ట్ ని కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఏసీబీ న్యాయస్థానం ఆ ఫైనల్ రిపోర్ట్ లో అసలు ఇంతకు ముందు మళ్ళీ ఇదే కోర్టు ఏసీబీ కోర్టే, నేను అదే చెప్తున్నా, ఇంతకు ముందు చెప్పాను నేను, ఏసీబీ కోర్టు ఇంచుమించుగా వీళ్ళు వేసిన రిమాండ్ రిపోర్ట్ ఇదైతే నరసింహరావు గారు, ఏసీబీ కోర్టు 19/9/2023లో 28 ఎన్ని పేజీలు కూడా చెప్తాను,
ఇదే ఏసీబీ కోర్టు 77 పేజీలతోటి ఒక రిమాండ్ ఆర్డర్ ఇచ్చింది నరసింహరావు గారు. ఓకే. ఏమని? ఉమ్, సిఐడి పోలీసులు ఇన్ని ఆధారాలు చూపుతుంటే ఉమ్, ఇన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని ఉమ్, ప్రైమా ఫేసి లేదు, ఎక్యూజ్ ని రిమాండ్ ఇవ్వద్దు అని చెప్పిన వాదనని తోసిపుచ్చుతూ ఉమ్, ఇదే ఏసీబీ కోర్టు ఉమ్, 77 పేజీలతోటి చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ ఆర్డర్ ఓకే.